రైట్ గురుజీ, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ అని నేను చెప్తాను. బికాస్ పులివెందుల నుంచి జగన్ గారు, బీటెక్ రవి. సో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కన్నులు ఈయన వైపు చూస్తున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటి. అండ్ ఈసారి పాపం ఈయనకి చెప్పుకుంటుంటే ఒక 3 కూటమి, ఈయన ఒక్కడే అటాక్. సో వైపు ఈయనకి చూస్తే జాలి, ఒకవైపు అటు చూస్తుంటే బాధ. అంటే ఏంది గెలుస్తారు, అటు మంచి నాయకులే ఉన్నారు, ఇటు అంతకంటే మంచి నాయకుడు మనకి ఉన్నాడు. సో ఈసారి ఏంటి ఈయన జాతకం ప్రకారం ఈ 2024లో ఆయన గెలుపు ఉందా, ఓటమి ఉందా? మీ మాటల్లో. జగన్ గారు ఈ ఎలక్షన్ని కురుక్షేత్ర యుద్ధంగా 4 years బ్యాకే చెప్పారు. ఆయన నేషనల్ మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్లో 2 years బ్యాక్ నుంచి దిస్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ ధర్మ అండ్ అధర్మ, దీన్ని ఫైట్ చేయాలా, కురుక్షేత్ర యుద్ధం అంత టఫ్గా ఉంటుందని ఫోర్సైట్ ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఇక్కడ ఆయన జాతకం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం 4వ పాదం మిథున్ రాశికి చెందిన వ్యక్తి. సో ఆయన ఈజ్ లైక్ ఎ బటర్ఫ్లై అనమాట. మిథున్ రాశి అంటే ఏంటంటే దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మిథున్ రాశికి ఉన్న ఇది ఒకటే, అంటే అన్నిటిలో టచ్ చేస్తారు. అందువల్లనే ఆయన చూడండి, మనకి రాజధానులు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు. ఎవరైనా ఒకటి పెట్టుకుంటారు ప్రాక్టికల్గా. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, ఒక చోట కేంద్రీకృతం అవ్వకూడదు. తెలంగాణ నుంచి మనం నేర్చుకున్నాం, హైదరాబాద్ పోయింది కదా. సో అగైన్ అలాంటి సిచ్యుయేషన్ రాకూడదు అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చెప్పినా జనం ఏంటంటే మెటీరియలైజ్ అవ్వకపోతే నమ్మరు. సో ఆ విధంగా ఈయనకి ఈ రాశి మిథున రాశి, లగ్నం వచ్చేసరికి మీన లగ్నం. మీనం అంటే ఫిష్ అనమాట, దొరకదు. ఆయన పట్టుకుందామంటే ఎవరి వల్ల కాదు, జారిపోతుంది కంపల్సరీ. సో సోనియా గాంధీనే ఆయన చుక్కలు చూపించిన వ్యక్తులు ఇద్దరు. ఒకడు కేసీఆర్ గారు, నెక్స్ట్ మన జగన్ అన్న. అంటే ఈయన అసలు అన్ని నెలలు త్యాగం చేసి భార్యాపిల్లలకి దూరంగా ఉండి తర్వాత ఆయన గెలిచి తన సత్తా చూపించి ఎన్ని ప్రతిపక్ష పార్టీలు వచ్చినా నిమిత్త మాత్రులాగా ఉన్నాడు ఆయన. రానియండి, చేసుకొనియండి అని. అండ్ పోరాటం, ఒంటరి పోరాటం. ఆయన టైఅప్ చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళతో, చేసుకోలేదు. ఎందువలన ఆయన మీద ఉన్న నమ్మకం. ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశిలో గురుడు మనం చూసుకున్నప్పుడు ఫ్రాంక్నెస్ ఉంది ఆయన దగ్గర. కానీ ఎవరు అర్థం చేసుకుంటారు? ఆయన స్టూడెంట్ ఏజ్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన బెంచ్ మేట్ నాకు తెలుసు. శివకుమార్ అండ్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ నెంబర్ 1 లో ఉంటాడు. మన కేర్ హాస్పిటల్ పక్కన భాస్కర్ మెడికల్ కాలేజ్ పక్కిల్లే. రెడ్డి నాయుడు గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా, సూపరింటెండెంట్ ఇంజనీర్ గా చేశారు. పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ ని కట్టింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండి అది పూర్తి చేశారనమాట. సో అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు పవర్ లోకి రానప్పుడు, మినిస్టర్ గా ఉన్నప్పుడు, సో అప్పటి నుంచి కూడా జగన్ గారు మాకు తెలుసు. కాబట్టి ఆయనకి ఏంటంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ స్కూల్. ఎవరండి ఈ కాలంలో స్కూల్ చదువుకున్న తర్వాత ఒక సీఎం అయిన తర్వాత ఎవరు వచ్చి మళ్ళీ వెనక చేసి స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటారు, హోదాలో ఉండి. అండ్ హైదరాబాద్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ స్కూల్ టీచర్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ విన్నింగ్ దిస్ ప్రెస్టీజియస్ ఎలక్షన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయన బట్లర్ ఇంగ్లీష్ అంటాం చూడు, అట్లా ఉండదు ఆయన ఇంగ్లీష్ చూడు. అండ్ ఫారినర్స్ కూడా భయపడతారనమాట ఆయన ఇంగ్లీష్ కి చూసి. కానీ కొంతమంది ఈ నెటిజన్స్ ఎగతాళి చేసిన వీడియోస్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి రాలేదని అసూయతో చేస్తారు. ఇప్పుడు లార్డ్ కృష్ణనే మా అపనిందలు వేస్తారు జనం. చంద్రబాబు నాయుడు గారి మీద వేయలేదా, లోకేష్ గారి మీద వేయలేదా, ఈయన మీద వేయలేదా? ఆయన ఏంటంటే ఒక పాలసీ పెట్టుకుంటాడు, ఒక చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి. ఏంటంటే స్ట్రాటజీ. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళాను. కాంపిటేటివ్ స్పిరిట్ తన తోటి ఫ్రెండ్స్ని చూశాడు. చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ హ్యాండిక్యాప్డ్గా ఉంది. బ్రిటిషర్స్ ఆనాడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టేశారని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అన్నారు. ఈయన పెట్టింది ఏంటి, నేను సాఫ్ట్వేర్ రంగంలో పెట్టానని ఈయన చెప్పుకోవట్లేదు ఆ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పునరుద్ధరించినటువంటి వ్యక్తి. మొత్తం తెలుగు స్కూల్స్లో బాత్రూములు లేక ఓల్డెన్ డేస్లో ఆడపిల్లలకి ఎంత కష్టం అది ఆలోచించారా వీళ్ళు? ఈ విమర్శించేటటువంటి వాళ్ళు లేడీస్కి, ఆడపిల్లలకి బాత్రూమ్, వాళ్ళ పిల్లలు అందులో పంపితే కదా వీళ్ళకి తెలిసేది. వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో, వీడియోస్ పెడుతున్నారో, ట్రోలింగ్లు చేస్తున్నారో, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మల్లమల్ని కాళ్ళు పట్టుకొని మరి ఈ కేంద్రీయ విద్యాలయాల్లో, రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో ఎంపీలకు రికమెండేషన్ అప్పుడు మాత్రం పనికొస్తాడు జగన్.
అప్పుడు పనికొస్తాడు ఎమ్మెల్యేలు ఎంపీలు. సో ఆ ఎంపీ కూడా పీకి పడేసాం. అందుకు వచ్చింది ఏంటంటే కేంద్ర విద్యాలయాల్లో వేస్ట్ వీళ్ళకి పొలిటీషియన్స్కి ఇచ్చి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం యొక్క ఔన్నత్యాన్ని చూసినటువంటి దూరదృష్టితో కాంపిటేటివ్ వరల్డ్లో ఇంగ్లీష్ ఉండాలా, కమ్యూనికేషన్ ఉండాలా అని చెప్పి దాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ఆయన స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ లాగా ఇంటర్నేషనల్ స్కూల్స్కి పంపించుకుంటున్నారు డబ్బులు కట్టి. వీళ్ళ ప్రిన్సిపల్ దగ్గర ఇలా కూర్చుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా అలా చేతులు కట్టుకుని ఉంచుంటారు ఇప్పుడు కొన్ని ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో. బికాస్ ద టీచర్ ముందు ఎవరు కూడా మాట్లాడడానికి సరిపోరు వీళ్ళు. సో అదే డీసెన్సీ భారతీయ విద్యాభవన్లో లోకేష్ చదివినప్పుడు చంద్రబాబు నాయుడు అంత డీసెన్సీ బిహేవ్ చేశారో ఆ ప్రిన్సిపల్ చెప్పుద్ది. ఇప్పుడు కూడా మేము నారావాళ్ళ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి బిల్డప్లు ఇవ్వడాలా ఏముండవు, వాళ్ళ మామూలుగా రావడం ఏమీ లేని ప్రజలే చెప్పుకుంటారనమాట, స్టోరీస్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఆయన స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇచ్చి, టాబ్లెట్స్ ఇచ్చి, అన్ని పెట్టి విద్యకి ఆరోగ్యానికి ఎవరు చేశారు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది, ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా వాళ్ళకే ఉన్నాయి హాస్పిటల్స్, వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసి చూపించాడు ఆరోగ్య పథకంలో. తర్వాత విద్య స్టూడెంట్స్కి కార్పొరేట్ విద్యా స్థాయికి ఫీజులు పెంచేస్తే చూస్తూ కూర్చున్నారు. ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నవాళ్ళు కంట్రోల్ చేయాల్సింది పోయి సిబిఎస్ఈ స్కూల్స్ని 30% మీరు ఎవ్రీ ఇయర్ హైక్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి గొప్ప మహానుభావులు కూడా కలెక్టర్స్లో ఉన్నారు. అటువంటిదంతా కూడా రెగ్యులరైజ్ చేశాడు, రాటిఫై చేశాడు, మాడిఫై చేశాడు, విద్యా విధానాన్ని విప్లవాత్మకంగా అంతా మార్చి పారేశాడు. అండ్ పక్షపాతంగా బయాస్డ్గా చెప్తున్నారు అనుకుంటారు, అన్బయాస్డ్గా చెప్తున్నాను. యాజ్ ఎ ప్రొఫెసర్ నేను చెప్తున్నాను, ఎందుకంటే విద్యా విధానానికి ఆరోగ్యానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ చూసి నేర్చుకోవాలి ఆయన్ని. ఎందుకనంటే ఆరోగ్యం సడన్గా హార్ట్ అటాక్ వస్తే నీకు బిల్ ఇస్తున్నాడు ఆయన. అలా ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వాళ్ళ డాడీ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే విద్యకు వచ్చేసరికి నీకు నువ్వు నోరు తెరిచి ఆకరిడ్జ స్కూల్లో ఇలాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, హైలీ పేమెంట్ పెట్టేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. పేర్లు ఎందుకు అని అందరికీ తెలిసిందే. వీళ్ళు వెళ్ళి మా ఇంటి పక్కనే స్కూల్ ఉండాలా, మాకు ఆ స్కూల్లోనే చేర్చాలా, ఎన్ని లక్షలైనా పెట్టి రేట్లు పెంచేసిందే ప్రజలు. అసలు ఈ పొలిటీషియన్ పిల్లలు అవనండి, ప్రజలు అవనేయండి. సో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఆయన స్టార్ట్ చేశాడు. ఈ విషయంలో ఎవ్వరు కూడా నోరెత్తడానికి సరిపోరు. అండ్ ఇప్పుడు జాతకానికి వచ్చేసరికి ఆయనకి ఏంటంటే ఇప్పుడు మీన లగ్నం కాబట్టి ఇక్కడ మిథున రాశిలో గురుబలం కొంచెం తగ్గింది. ఆ తర్వాత ఇక్కడ ఆయనగా శని ఉన్నటువంటి పొజిషన్ మంచిగా ఉన్నప్పటికీ కూడా, యోగకారకుడు అయినప్పటికీ కూడా రాజయోగాన్ని ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు, విత్ అన్పాపులర్ చేసేస్తారు. ఆయన మొత్తం డబ్బులు తెచ్చాడండి, అప్పులు చేసి ఎక్కడి నుంచో పంచుతున్నాడు ప్రజలకి. మళ్ళీ వీళ్ళే తీసేసుకుంటారు. మేము చెప్పామా, మేము ఇమ్మన్నావా అంటున్నారు. తీసుకోకూడదు నువ్వు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటున్నారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని తీసుకుంటున్నారు. వెన్ యు ఆర్ క్రిటిసైజింగ్ హెమ్ యూ షుడ్ నాట్. ఆయన చంద్రబాబు నాయుడు అయినా అవ్వచ్చు, ఈయనైనా అవ్వచ్చు, పరిపాలన ఎవరు చేసినా సరే ప్రజలే రూలర్స్. హూ ఇస్ జగన్, హూ ఇస్ చంద్రబాబు నాయుడు? వాళ్ళు కాదు, ప్రజలే పాలకులు. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. అందువలన వీళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకోకుండా మాట్లాడాల. ఓటింగ్ 100% వేరు వీళ్ళు. ఇప్పుడు చూద్దాం పోనీ, ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన వచ్చేసి ఎంతమంది రిఫార్మ్ అయిపోయి వెళ్ళి ఓట్లు ఫుల్ 100% వస్తుందేమో ఎలక్షన్ కమిషన్ చూద్దాం మనం. వేరు కబుర్లు మాత్రం చెప్తారు. కాబట్టి ఇక్కడ జాతక రీత్యా జగన్ గారికి అన్బయాస్డ్గా చెప్తున్నాం మనం. ఎంత మెజారిటీతో, మన అత్యధిక మెజారిటీతో వస్తుంది. ఇప్పుడు చూడమ్మా, నేను రాజమండ్రి వెళ్ళా, I visited విజయవాడ, I visited almost గుంటూరు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఏం చెప్పుకుంటున్నారు, జగన్ గారు బద్దకస్తులను చేసేస్తున్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారని జలసీతో మిగతా వాళ్ళు. ఆటో వాళ్ళు అంటలేదు కదా, మహిళలందరికీ ఇంటికి తీసుకొచ్చి రేషన్ బియ్యాలు అవి ఇవి సర్టిఫికేట్స్, వాలంటీర్స్, గవర్నమెంట్ టీచర్స్ రివర్స్ అయిపోయారు, నోటిఫికేషన్స్ వేయట్లేదంటే ఎంతమందికి వేస్తారు? గవర్నమెంట్ కూర్చోపెట్టి మేపాలా రిటైర్ అయ్యేదాకా. సో ఆయనకు తెలుసు, ఎందుకంటే పాలసీస్ చేసేది ఆయన కాదు, ఆయన క్రింద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్లు ఉన్నారు, తర్వాత వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళ సలహాలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళ సలహాల మీద ఆయన నడుస్తాడు. ఆయన అసలు నడవడు, ఎవరి మాట విండు అనేటటువంటి అపవాదం ఉంటుంది. కానీ హీ ఈజ్ ఎ మోస్ట్ క్లెవర్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్, మోర్ అబ్సెసివ్, అంటే మోస్ట్ ఒబీడియంట్ స్టూడెంట్ అతను. ఇక్కడ లగ్నమే చెప్పేస్తుంది. ఇక్కడ ధనుస్సు రాశిలో ఇక్కడ గురుడు ఎప్పుడైతే ఉన్నాడో, మీన లగ్నంలో లగ్నం ఉన్నాడో, అర్హులు చెప్పినప్పుడు వింటాడు ఆయన.
నువ్వు పార్టీ పెట్టుకుని అంత కష్టపడి 16 నెలలు జైలుకి వెళ్ళి అంతా చేస్తే ఆయనకు ప్రజలు నాడి తెలిస్తే ఆ నాడి తెలియనటువంటి వాళ్ళు పిచ్చి వేషాలు వేసి పిచ్చి సలహాలు ఇస్తే వినడానికి ఆయన ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అతను మామూలు పిచ్చివాడైతే వింటాడు. కాబట్టి ఆయన ఒక మోనార్క్గా ఒక హిట్లర్గా కనబడతాడు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాలని ఏకత్రాటి మీదకి తీసుకొచ్చాడా లేదా, భయం పుట్టించాడా లేదా? జగన్ జోలికి వెళ్తేనే చాలు వీ కెన్ డూ ద గవర్నెన్స్ ఇన్ దిస్ వే అని నేర్చుకున్నారు మిగతా పార్టీలు వాళ్ళు. సో ఎవ్రీ ఛాన్స్ తిట్టుకునే వాళ్ళు ఎలాగో తిట్టుకుంటారు. ఇప్పుడు ఇలా చెప్పినందుకు మనల్ని తిట్టుకుంటారు. బట్ ఆస్ట్రాలజికల్గా చెప్పాలి, ప్లానెట్స్. ఇప్పుడు నీకు ఇంకొక జోక్ చెప్తా. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే కొంతమంది ఉంటారన్నమాట బ్యాచ్ వాళ్ళు జాతకాలు గ్రహాలు జాతకాలు చెప్తున్నాయంటారు. గ్రహాలే చెప్తాయి. మనుషులు గ్రహాలు ఓట్లు వేయవు కదా అని కొత్త కామెడీ అనమాట. గ్రహాలు ఓట్లు వేయవు, ప్రజలు వెళ్ళి ఓట్లు వేస్తారు. ఆ చెప్పినోడు వెళ్ళి ఫస్ట్ ఓట్లు వేయడు. వాడికి ఓటర్ లిస్ట్లో పేరు ఉండదు, వాడికి ఓటర్ కార్డు ఉండదు వాడికి. సో ఇట్లా కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్తో ఫ్యాక్ట్ అప్రోచ్తో వెళ్ళేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైట్. మరి ఈసారి మళ్ళీ ఏపీలో ఫ్యానే ఎగరబోతుందా? ఫ్యానే ఎగురుతుంది. ఇప్పుడు సీట్లు సార్ మీ ఇందాక అన్నట్టుగా మెజారిటీ హై మెజారిటీ అని చెప్తున్నారు. మీ ప్రకారంగా ఆరోస్కోప్ ప్రకారంగా ఎన్ని సీట్లు వచ్చాయి? 130 పైన వస్తాయి అన్నమాట. 130 ఇస్ ద ఫిగర్. బికాస్ ఈజ్ ఆరుద్ర నక్షత్ర జాతకుడితను 4 నెంబర్ రావాలా, 130 మనం కౌంట్ చేస్తే 4 వస్తుంది. సో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్. అంటే వీళ్ళు కూడా ఇల్యూజన్స్లో ఉంటారనమాట. 170 వచ్చేస్తాయి, 170 వచ్చేస్తాయి, వాళ్ళకి తెలుసు అంత సీన్ ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే గవర్నెన్స్ కొంతకాలం 5 సంవత్సరాలు చేసిన తర్వాత కొత్త ఒక వింత, పాత ఒక రోత. చంద్రబాబు నాయుడు దింపేలేదా, కేసీఆర్ని దింపేలేదా? కొత్త వచ్చేసరికి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఎవరంటే ఒకసారి అయితే ఛాన్స్ ఇచ్చేస్తారా? ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా చేస్తున్నాడు, కేసీఆర్ పరిపాలన బాగా చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు, నీకు అంత స్టాండర్డ్ మైండ్ ఉన్నప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఎవరు మీరు? కానీ మీ ఫికిల్నెస్ ఉంది కాబట్టి, జనాల్లో స్టాండర్డ్నెస్ లేదు కాబట్టి ఇస్తారు. మళ్ళీ అదే మేము మళ్ళీ కొత్తగా మేము ఇంకొక కొత్త రకంగా చేస్తామంటే ఆటోమేటిక్గా ఈ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, డెఫినెట్గా వేస్తారు. అందువల్ల కమింగ్ టు ద ఆపోజిట్ పర్సన్ కంటెస్టెంట్, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పాపం ఈయనకి గురుడు ఇక్కడ గోచార రీత్యా మనకి రవి గారిది తులారాశికి వచ్చింది. ఈ తులారాశి గోచార రీత్యా మనకి అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు కొన్ని కష్టాలు పెడతాడు, ఓట్లు దగ్గరికి అంటే ఇప్పుడు అప్పులు ఇప్పిస్తాడు బాగా. ఇప్పుడు ఏ పనైనా ఇల్లు కడుతున్నారు అనుకోండి, అష్టమకురుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అడగకుండా నీకు కావాలా డబ్బులు అని పాపం పట్టుకొచ్చిస్తారు, ఇల్లు పూర్తి చేయిస్తారు. ఆ విధంగా ఈయనకు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఇక్కడ షష్టమ రాహు ఉన్నాడు. ఇది ఒకటి కాపాడుతుంది. చక్కగా శత్రువర్గం అంతా కూడా కొంచెం ఈయనకి ఫ్యాన్స్గా మారి ఆయనకు కూడా చక్కగా ఓట్లు వేస్తారు. బట్ హియర్ ఇస్ ద మ్యాగ్నా ఎనిమిటీ. ఇప్పుడు అవతల వైపు కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తి ఒక మ్యాగ్నా ఎనిమిటీ అయినప్పుడు, ఇందిరాగాంధీ పైన పోటీ అంటే అందరూ హడిలిపోయేవారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఓడిపోయింది ఇందిరాగాంధీ. అలా ఉంటాయి. కానీ ఇక్కడ మ్యాగ్నా ఎనిమిటీస్తో ఎక్కువ రేషియో ఏంటంటే డెఫినెట్గా మ్యాగ్నా ఎనిమిటీస్ విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇన్ దిస్ వే ఇంకా ఆయనకు కూడా అధికార యోగాలు ఉన్నాయి. అండ్ వారు కూడా అనేకమైన పదవులు ఫ్యూచర్లో చేయడానికి బీటెక్ రవి గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ ఇన్ దిస్ టైం అంటే మెజారిటీ డెఫినెట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ నేషనల్ మీడియా చెప్తుంది, డిఫరెంట్ సర్వేస్ చెప్తున్నాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తాయని కొన్ని మీడియాలు చెప్తున్నాయి. ప్రజలు, నేను అదే ఇందాక నేను మిస్ అయిన పాయింట్, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ నేను అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడండి, మేము వేసేస్తామండి, జగన్ రాకూడదండి, అసలు రానివ్వమండి అని కబుర్లు చెప్తున్నారు వీళ్ళు. అంటే అంత అన్పాపులారిటీ ఉంది పాపం. అలాగే అట్ ద సేమ్ టైం సమంగా మేము జగనే వస్తాడండి, బ్లైండ్గా మేము చెప్తున్నాం జగనే వస్తాడండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు జగన్ పార్టీ ఏమో అని నేను క్రాస్ ఎగ్జామిన్ చేశాను, కాదు వాళ్ళు. సో వీళ్ళు ఏమైనా పోనే వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడండి అనేటటువంటి వాళ్ళు పోనీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యాన్సా వీళ్ళు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అది ఉండదు ఇది ఉండదు. వీళ్ళు ఏంటంటే వేగ్గా చెప్పేయడమే. ప్రజల్లో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కాఫీ ఇవ్వలేదనుకో, రోజు కాఫీ ఇచ్చే ఇంటికి వెళ్తాం, వాడు ఆ ఒక్కరోజు వాడికి కుదరక కాఫీ ఇవ్వకపోతే ఈ రోజు నాకు కాఫీ ఇవ్వలేదు, వీడు మటన్ వేసి బిర్యానీ పెట్టలేదు, వేస్ట్ వీడు అని చెప్పేసి ఆ ఒక్కరోజుకే వీళ్ళు చేసేస్తారు. అండ్ జగన్ ఒక మెజిషియన్. జగన్ ఏం చేస్తాడంటే వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందండి, కానీ కొన్ని దగ్గర అవ్వలేదంటే
ఇప్పుడు సీఎం కాబట్టి అన్ని వైపులు చూడలేడు, ఈ టేక్స్ టైం, ఈ నీడ్స్ టైం. సో ఆ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ జనాలు ఇంకో అవకాశం ఇస్తే ఇప్పుడే 60% అయిపోయింది, మిగతా 40% కూడా చేసి ఒక బంగారు తెలంగాణ ఎలా చేశారో బంగారు ఆంధ్ర జరిగిపోతుంది. అసలు ఫౌండేషన్ వేశాడు. ఇప్పుడు ఐఐటీస్ లో కూడా 30% ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు. డౌన్ఫాల్ అనేది, ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్ లో జాబ్ రాలేదని కొత్త సర్వేలు వీళ్ళు ఇప్పుడు టాప్ 10 కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని వీళ్ళకి చెప్పుకుంటారు. అది గవర్నమెంట్ చెప్పేది కాదు, వీళ్ళే ప్రజలే ప్రచారం చేసుకుంటారు. ఆ విధంగా ఉన్నదే తప్ప మామూలుగా డెవలప్మెంట్ అనేది ఏ వ్యక్తి చేతితో చేస్తే ఆగిపోదు, ఏ వ్యక్తి ఆపితే ఆగిపోదు, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ గురూజీ. మోస్ట్ వెల్కమ్.